తెలుగుదేశం పార్టీ ఒక నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నట్టుగా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ లాబీలో చిట్చాట్ చేశారు మీడియా ప్రతినిధులతో. తిరుమల లడ్డు అంశంపైన అసెంబ్లీలో చర్చ పెడతామని ప్రకటించారు. సరే, ఇక మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు అంటే ఆగేదైతే ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలన్న అమలు సాధ్యం కాకుండా ఉంటున్నాయేమో కానీ నారా లోకేష్ గారు ఒక విషయం చెప్పారంటే తప్పనిసరిగా అమలు అవుతుంది. సో అసెంబ్లీలో కూడా చర్చ పెట్టే అవకాశం అయితే ఉంది. అయితే వారం రోజులుగా శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇదే అంశం మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదు? శాసన మండలిలో సభకు ససేమిరా అంటున్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాత్రం చర్చ పెట్టేందుకు సిద్ధమని ఏ విధంగా చెప్తోంది? శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి అలా అనుకుంటున్నారా అనడానికి లేదు. ఎందుకంటే శాసన మండలిలోనికి మంత్రులు అందరూ కూడా వెళ్ళవచ్చు. చర్చ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ గారు మంత్రులంతా వెళ్లి ప్రభుత్వ వాదనను గట్టిగా వినిపించవచ్చు. మంత్రులకు అడిషనల్ గా అక్కడ సమయం కూడా కేటాయించబడుతుంది శాసన మండలిలో కూడా. కానీ ఎందుకు వెళ్ళడం లేదు అంటే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఒక అరగంట సేపు మైక్ ఇస్తే చాలు ఈ చర్చ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సమాధానాలు చెప్పలేని ప్రశ్నలన్నీ అనేకం బయటకు వస్తాయి. అందులో ప్రధానంగా తిరుమలకు 658 రూపాయలకు ఇందాపూర్ డైరీ ఇప్పుడు నెయ్యిని సప్లై చేస్తోంది. కానీ ఇదే సంస్థ బయట మార్కెట్లో కిలో నెయ్యిని కేవలం 530-540 రూపాయలకి సప్లై చేస్తోంది. సాధారణంగా బయట మార్కెట్లో అమ్మే నెయ్యి కంటే తిరుమలకు డైరెక్ట్ గా సప్లై చేస్తే ఏ డైరీకైనా సరే కిలో మీద దాదాపు 130 రూపాయల వరకు భారం తగ్గుతుంది. అలాంటప్పుడు తిరుమలకు సప్లై చేసే నెయ్యి బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరకి ఇవ్వాలి. దాదాపు కనీసం 130 రూపాయలు అంటే 100 రూపాయల కన్నా తక్కువ ఇవ్వాలి. కానీ ఇదే ఇందాపూర్ బయట మార్కెట్లో పబ్లిక్ కి 550 రూపాయలకి ఇలా అమ్ముతూ తిరుమలకు మాత్రం ఏకంగా 658 రూపాయలకు సప్లై చేస్తోంది అంటే ఇక్కడే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నాణ్యమైన నెయ్యి కాబట్టి తిరుమలకు 658 రూపాయలకు సప్లై చేస్తున్నారు అని సమర్థించుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే తిరుమలకు 658 రూపాయలకు సప్లై చేస్తున్నారు కాబట్టి అది నాణ్యమైనది అంటే మరి 550 రూపాయలకి బహిరంగ మార్కెట్ లో పబ్లిక్ అమ్ముతున్నదంతా కల్తీ నెయ్య, పబ్లిక్ కి కూడా అమ్మడానికి వీల్లేదు కదా. నిజానికి ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం చూసినా ఏ డైరీ అయినా సరే బల్క్ మీద 400 రూపాయలకే నెయ్యిని సప్లై చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ 300-400కి సప్లై చేసే నెయ్యి అంతా ఒక కల్తీది అంటూ ఒక ప్రచారం చేసి డైరీలన్నింటినీ బెదరగొట్టేసి ఇప్పుడు కావాల్సిన డైరీలకు అత్యధిక ధరకు చెల్లిస్తూ నాణ్యమైన నెయ్యి కాబట్టి ఇంత ధర చెల్లిస్తున్నామన్న ఒక భ్రమను పబ్లిక్ లో సృష్టించారు అన్నది ఇక్కడే అర్థమైపోతుంది. దాంతో పాటు మండలిలో చర్చ జరిగితే వైసీపీ వాళ్ళు తప్పనిసరిగా భోలే బాబా సంస్థను మీరు 2018లో ఎలా తీసుకొచ్చారు, పైగా తీసుకొచ్చిన క్రమం చూసినా సరే ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి ఈ సంస్థకు అన్ని అర్హతలు ఉన్నాయని టీటీడీ తరఫున ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి మరి టీటీడీలోనికి ఎంటర్ అయ్యేలాగా గేట్లు తెరిచారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని కూడా వైసీపీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా 2018లో నెయ్యి సువాసన రావడం కోసమే ప్రత్యేకంగా కొద్దిమేర నాణ్యమైన నెయ్యిని టీటీడీ కొనుగోలు చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో. తిరుమల లడ్డూలు తయారు చేసేందుకు వాడుతున్న మొత్తం నెయ్యి నాణ్యమైనదైనప్పుడు మళ్ళీ సువాసన కోసం ఆఖరిలో లడ్డూల మీద చల్లడానికి స్వచ్ఛమైన నెయ్యిని ఎందుకు కొనాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పడం లేదు. దాంతోపాటు 4 ట్యాంకర్లలో కల్తీ జరిగింది, అందులోనే జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ సిట్ స్వయంగా తేల్చి చెప్పింది అదే 4 ట్యాంకర్ల నెయ్యిని తర్వాత కొండ మీదకి పంపించి లడ్డూలు తయారు చేశారని. మరి జంతువుల కొవ్వు కల్తీ నెయ్యి అయితే ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని కొండ మీదకి పంపించి లడ్డూల్ని ఎలా తయారు చేయించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసలు వైసీపీ హయాంలో కల్తీ జరిగింది అని ప్రచారం చేస్తూ ఉన్నారే కానీ వైసీపీ హయాంలో కల్తీ జరిగింది అని నిర్ధారించడానికి వైసీపీ హయాంలో వాడిన నెయ్యిని కానీ తయారు చేసిన లడ్డూల్ని కానీ ఆ శాంపిల్స్ ని తీసుకెళ్లి ఎక్కడైనా పరీక్షించారంటే లేదు. కేవలం ఇప్పుడు జరిగింది కాబట్టి, అప్పట్లో జరిగింది కాబట్టి వైసీపీ హయాంలో కూడా జరిగి ఉంటుంది అన్న ఒక ఆలోచన తప్పించి వైసీపీ హయాంలో 100% కల్తీ జరిగిందని ప్రూవ్ చేయడానికి ఎలాంటి టెస్టులు చేయలేదు. ఒకసారి శాసన మండలిలో చర్చ మొదలైన తర్వాత ఇంకా చాలా అంశాల మీద కూడా చర్చ వెళ్లే అవకాశం ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల పరిధి 7 కొండలు అంటూ ఏకంగా 352 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిని టీటీడీలోనికి తెస్తూ అక్కడ అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 2 జీవోలు తెస్తే చంద్రబాబు నాయుడు గారు 2009 ఎన్నికల సమయంలో తిరుమల 7 పరిధిలు అంటూ ఇచ్చిన జీవోని రద్దు చేసి మళ్ళీ 2 కొండల పరిధికే తెస్తాను అన్నట్టుగా ఎలా హామీ ఇచ్చారు క్రైస్తవ సభలో అన్నదానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చేసాయి. సో ఇవన్నీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు కూడా అక్కడ బలంగా ఉన్నారు కాబట్టి అక్కడ చర్చకు పెడితే ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు సమాధానం చెప్పే అవకాశం ఉండదు. కానీ అదే శాసన సభలో అయితే, అసెంబ్లీలో అయితే అక్కడ వైసీపీ వాళ్ళు ఎలాగో ఇప్పుడు రావడం లేదు కాబట్టి ఇంకా ఏకపక్షంగా ఎలాగైతే తెలుగుదేశం పార్టీ నాయకులంతా తమకు అనుకూలమైన మీడియా ఛానల్లో ఏ విధంగా అయితే తమకు కావాల్సిన విధంగానే
వాదించుకుంటూ శాపనార్థాలు పెడుతూ స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడింది లేదు, కల్తీ జరిగింది, అది కలిపారు ఇది కలిపారు అంటూ ఏకపక్షంగా సిట్టు చెప్పని అంశాన్ని కూడా ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు కదా. అదే తరహాలో అసెంబ్లీలో వాడుకోవచ్చు ఆ వేదికనైతే అన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన. అందుకే నారా లోకేష్ గారు శాసనమండలిలో కాకుండా సభలో అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆలోచన శక్తి పైన ఎంత చులకన భావం ఉంది అన్నది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. సాధారణంగా పబ్లిక్ ఏదైనా కానీ ఒక డిబేట్ రెండు వైపుల ఆర్గ్యుమెంట్లు చూస్తేనే నిజమేంటో ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. శాసన మండలిలో అలాంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆర్గ్యుమెంట్ వినిపిస్తే అప్పుడు పబ్లిక్ ఒక నిర్ధారణకు వస్తారు. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా తాము మాత్రమే మాట్లాడే అవకాశం ఉన్న అసెంబ్లీలో చర్చ పెట్టాలి అనుకుంటున్నారు. దాన్ని బట్టి పబ్లిక్ ఏమనుకుంటారు, ఇది తప్పు కదా అని పబ్లిక్ ఆలోచించేంత శక్తి కూడా లేదు అన్నది నారా లోకేష్ గారి ఆలోచన ఉండవచ్చు. తిరుమల లడ్డు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవాస్తవమైన ప్రచారాలు కొడిగడుతోంది అన్నది రెండు మూడు అంశాలు బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువులకు కలిసిందని పవన్ కళ్యాణ్ గారు తొలితో మాట్లాడారు. ఆ తర్వాత ఇటీవల కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదే వాదన వినిపిస్తున్నారు. ఇది ఒక పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆ నెయ్యిని సప్లై చేసింది ఇద్దరు టీటీడీ బోర్డు సభ్యులు. ఇక్కడ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా టీటీడీ వాడుతున్న నెయ్యి అంత నాణ్యమైనది అయితే మళ్ళీ సపరేట్ గా ఆ ఇద్దరు సభ్యులు ఎందుకు అయోధ్యకు పంపిన లడ్డూల కోసం నెయ్యిని సప్లై చేసి ఉంటారు అంటూ కూడా ఒక ప్రశ్న సంధిస్తున్నారు. కానీ అయోధ్యకు పంపిన లడ్డూల కోసం నాటీ పద్ధతులు అంటే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో చేసే పద్ధతిలో వెన్నను చిలికి అంటే పాలను వేడి చేసి పెరుగుగా మార్చి ఆ పెరుగు నుంచి వెన్నను తీసి వెన్నను వేడి చేసి నెయ్యి సప్లై తయారు చేసే విధానంతో నాటీ పద్ధతిలో చేసిన నెయ్యిని సప్లై చేయాలని వాళ్ళు పంపించారు. ఇలా డైరీల్లో పచ్చిపాల నుంచి తీసే వెన్న ద్వారా తయారు చేసే నెయ్యి కాకుండా సాంప్రదాయ పద్ధతిలో ఉండాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రోజు ఆ పద్ధతిలో నెయ్యిని సప్లై చేశారు. అయోధ్యకు పంపిన లడ్డూల్లో స్వచ్ఛమైన నెయ్యినే వాడారు అంటూ ఈనాడు పత్రికే ఒకరోజు కథనం కూడా రాసింది. దాన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసి లేదు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ జరిగిందని ఇప్పటికీ ప్రచారం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు దేవుడి మీద తిరుమల ప్రతిష్ట మీద పట్టింపు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడమే వీళ్ళ ఎజెండా అన్నది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు తిరుమల లడ్డూలు అంత నీచమైన మాటలు మాట్లాడి ఎలా ఉండగలుగుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. రోజా కొవ్వు కలిపేశారు అని మాట్లాడారు. అసలు ఆ మాటలు మాట్లాడినందుకు వాళ్ళని నిజంగా ఎంత ధైర్యం ఉండాలి అంటే ఇక్కడ బట్టి కూడా అర్థమవుతుంది. రోజా కొవ్వు కలపడం అన్నది సాధ్యమవుతుందా? కలిపారని మాట్లాడారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏంటి ఉద్దేశం అంటే ఇష్టానుసారం ప్రచారం చేసి బురద జల్లాలి. ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామి లడ్డూకు ఆలయానికి మనం ఎంత నష్టం చేకూరుస్తున్నాం అని ఆలోచించే స్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లేకుండా పని కట్టుకొని అసత్య ప్రచారాన్ని అంతా చేస్తూ ఉన్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. భారీగా ధర చెల్లిస్తేనే స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది అంటూ ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు ఏ స్థాయిలో తిరుమల డబ్బుల్ని ప్రైవేట్ డైరీలకు కట్టబెడుతున్నారన్న దానికి మరో ఎగ్జాంపుల్ 2024 నవంబర్లో నందిని డైరీ కిలో నెయ్యిని 495 రూపాయలకి సప్లై చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 2024 నవంబర్లో. కానీ 2025 అక్టోబర్ అంటే ఏడాది తిరిగేసరికే ఏకంగా 716 రూపాయలు కిలోకి చెల్లించి నెయ్యిని కొనుగోలు చేస్తోంది టీటీడీ. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 200 రూపాయలకు పైగా అధిక ధరను చెల్లిస్తోంది. అసాధారణం ఇది. ఇదంతా ఎందుకు నడుస్తోంది అంటే ఒక పద్ధతి ప్రకారం 400 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేసే వెసులుబాటు డైరీలకు ఉన్నప్పటికీ అలాంటి నెయ్యి అంతా అంత తక్కువ ధరకు కొనుగోలు చేసే నెయ్యి అంతా ఒక కల్తీది అని ఒక ప్రచారాన్ని సృష్టించి అలా డైరీలన్నింటినీ తరిమివేసి ఇప్పుడు తమకు కావాల్సిన అనుకూలమైన డైరీలు ఏది ఇందాపూర్, ధూళిపాల నరేంద్ర గారికి సంబంధించిన సంఘం డైరీ ఇలా కొన్ని డైరీలకు అత్యధిక ధర చెల్లించి మరి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ఒక విధంగా ఇది తిరుమల ఆలయానికి సంబంధించిన సంపదను డైరీలకు అప్పగించడమే. సో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఏకపక్షంగా ప్రభుత్వం తన వాదనను చేయబోతోంది. కానీ నాణ్యానికి అవతల వైపు ఉన్న వాదనను మాత్రం బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది.